అది అయింది కూడా నాకు తెలియదు. అయినా 3 రోజులకు తెలిసింది నాకు. అప్పటిదాకా నాకు చెప్పలే. మరి ఏమనుకుంటా అని చెప్పేసి మరి కోపానికి వస్తాను మరి ఎట్లనో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఫస్ట్ అద్దన్నా కాబట్టి. ఇక చెప్పింది నాకు నెక్స్ట్ చెప్పారు ఇట్లా మందు తాగిండు ఇట్లా చేసుకుంటా అని చెప్పాను. చేసుకున్నారు అది చేసినాను అంటే మరి ఇదంతా నాకు ఎందుకు చెప్పలేరు. నాకు అని ఒక చెల్లె. ఆ చెల్లెకు పెళ్ళి చేసుకోవాలి, ఘనంగా పెళ్ళి చేసుకోవాలి, ఇట్లా చూసుకోవాలి, నాకు కొన్ని మెమరీస్ ఉంటాయని చెప్పేసి నేను కూడా ఆశపడతాను. ఆ టైంలో ఇక అయిపోయింది నాన్న ఇట్లా జరిగిపోయింది మరి ఏమంటారు అని చెప్పానంటే మీ ఇష్టం నాకేం సంబంధం లేదని చెప్తాను. మరి కట్నం కావాలంటే గారా చెల్లెకు ఇయ్యాలి గారా ఎంతో కొంత అని చెప్పంటే నేను ఎందుకు ఇస్తాను అని చెప్పేసి మాట్లాడినా. ఫస్ట్ నువ్వు పద్ధతిగా పెళ్ళి చేస్తుంటే నేను ఇస్తా, కానీ ఇది ఎటుగాని పెళ్ళి అది. నేను రాలేను మళ్ళీ పెళ్ళికి, నన్ను వెళ్ళలేవు, నాకు చెప్పలేవు కూడా. నేను ఎందుకు ఇస్తాను చెప్పని మాట్లాడినా. ఇక ఎంతైనా పానం కొట్టుకుంటుంది కదా చెల్లె మీద. మళ్ళీ ఇక వాళ్ళకు కూడా మొత్తానికి లేకపోతే బాగుందని చెప్పేసి ఒక 3 లక్షల క్యాష్, అలాగే పుస్తల తాడును మెట్టెలు అవన్నీ పటగొలుసుకి ఇట్లా అవన్నీ చేయించి మిగతా సామాన్లు కొనిచ్చి ఇదే రూమ్లో ఉండండి అని చెప్పేసి అన్నాం. బయటకి ఏం వెళ్తారు, ఆల్రెడీ వాళ్ళ అన్నదమ్ములు గుండాలు వేరేసారు, వాళ్ళ అమ్మ మాటలు కూడా బాగాలేవు. చూడిపోయి పెళ్లి చేసుకున్న తర్వాత ఇతనితో కూడా ఇతనితో కావచ్చు అశ్వంతో వాళ్ళు ఏం మాట్లాడలేదు, బంద్ చేసిరు మాటలు. అతను కూడా ఇంటికి రానిచ్చే వాళ్ళు కానీ నిజమేనా అంతా? నువ్వు ఎలా పెళ్ళి చేసుకున్నావు అన్నట్టు మాట్లాడి మీ సంగతి చెప్తాం, మీ అదన్నా చావాలా నువ్వన్నా చావాలా, మిమ్మల్ని ఎట్లా ఒప్పుకుంటావు అని చెప్పేసి అన్నారు. ఇక మాట్లాడితే ఈయన హరి ఏం చేసిండు, అప్పుడు చాటుగా మాట్లాడి అమ్మ దగ్గరికి వెళ్తూ వచ్చేవాడు. తిట్టినా బేరీసినా ఏం చేసినా కానీ సిగ్గు లేకుండా వేస్తాడు. ఎంతైనా మీకు ఇన్ఫర్మేషన్ ఏముండేది కాదు పెళ్ళినప్పుడు? లేదు, అంతా తెలియదు. ఇక మెల్లిమెల్లిగా బయటపడ్డది. ఒక 4 నెలల తర్వాత ఇట్లా పోయి వస్తుండు అన్నట్టు బయటపడ్డది. అట్లనే ఇక మరి అమ్మ నువ్వు కూడా వేరప్ప పోతుండే అని చెప్పేసి మా అమ్మ మా చెల్లెని అంటే ఇద్దరు కలిసిపోయారు. పోయినప్పుడల్లా తిట్టేది, బేరిచ్చేది, లంజి లండి అని చెప్పి మాటలు కాదు అవి. ఇటువంటి తిట్టినా కానీ ఏమనకుండా వచ్చేది. మొన్న ఒక రోజు ఏం జరిగిందంటే స్టార్టింగ్ ఆల్రెడీ వాడు మందు అయినప్పుడు నాకు డౌట్ కొట్టింది. వీడు మందు అయినని చెప్పేసి అంటే నెక్స్ట్ టైం వీడు ఏదైనా చిన్న మాటకి తాగచ్చు, వాడు చచ్చిపోవచ్చు. లేకపోతే వాడు సైకోడ్ అయితే చెల్లని చంపచ్చు అన్న నాకు థాట్ ముందే వచ్చింది. ఆ టైంలో మరి పెద్దలను ఒప్పించి పెళ్ళి చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఎంతో చెప్పడానికి ట్రై చేసినా వినలేరు. మంచుడు అన్నటువంటి థాట్లో ఉండిపోయి, ఆలోచనలో ఉండిపోయి నమ్మి పెళ్ళి చేసిర్రు. కొన్ని రోజులకి నేను కూడా యాక్సెప్ట్ చేసిన, సరే బావా అని చెప్పని మాట్లాడినా, చెల్లని చెప్పేసి మాట్లాడినా. ఇప్పుడు 8 నెలలు గడిచిన తర్వాత అతను ఉన్న రోజులు యాక్టింగ్ చేసుకుంటూ వచ్చాడు. అతనికి అన్ని సామాన్లు, తిండి, బట్టలు మేము ఇచ్చిన పైసలు వినాయి, మాటలు వినాయి. ఎటువంటి కులం లేదు, ఎటువంటి లెక్కలు లేకుండా నార్మల్గా బొమ్మల పిల్లగా అయిపోయాను. వచ్చి ఇక్కడే ఉంటున్నారు, ఉండి వాళ్ళకి తిండి, బట్ట, పుట్ట మొత్తం అన్నీ దగ్గర దగ్గర ఒక 20,000 బట్టలు కొన్నాం వానికి ఒక్కనికి. వానికి పైసలు ఇచ్చి కూడా మళ్ళీ కొన్నాం. ఎందుకు కొన్నామని చెప్పానంటే మరి బట్టలు ఏమన్నా ఏం తీసుకొచ్చుకోలేడు, అందుకే కొన్నాము. ఇక ఉన్నంత భావానే అని చెప్పని మాట్లాడితే నేను చెప్తే మీరు ఇంటలేరు, నెత్తికి ఎక్కించుకుంటారు, మీ ఇష్టం అని చెప్పేసి అన్న. నేను కూడా మెల్లమెల్లి యాక్సెప్ట్ చేసిన వాడు చేసే యాక్టింగ్కి. దాని తర్వాత ఒక 2-3 రోజుల నుంచి అంటే 1 నెల నుంచి ఎక్కువ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చేవాడు అని చెప్పేసి తెలిసింది నాకు. దాంతోపాటు వేరే వేరే సంబంధాలు వస్తున్నాయి, ఇట్లా నేను చేసుకుంటా అని చెప్పి అంటున్నారు. ఇట్లున్నా సరే చేసుకుంటా అంటున్నారు. లేకపోతే ఆ అమ్మాయిని ఇసిపెట్టి వచ్చేసి వాళ్ళకి కట్నం ఇస్తే ఓకే, అంతే 20 లక్షలు ఇవ్వాలంట. లేకపోతే మరి వచ్చేసి అని చెప్పి మాట్లాడితే మధ్యలో ఒక మాట జరిగింది. గట్ల జరుగుతామా, గట్ల ఇసిపెట్టి ఎట్టమంటావు అని చెప్పేసి మా అమ్మ మాట్లాడాను. ఆల్రెడీ ఇప్పటికి 7-8 లక్షల ఖర్చు పెట్టినాం. ఇది పెద్దలకు కుదిరించిన పెళ్ళి కాకుండా కానీ చూసుకుంటున్నాం, మేమే పెంచుకుంటున్నాం, ఒక కొడుకు లెక్క పెంచుకుంటున్నాం అని చెప్పేసి మా అమ్మ చెప్పింది. ఇక ఆ లెక్కలలో ఆమె కోపం వచ్చిందో ఎట్లా వచ్చిందో తెలియదు కానీ ఒక 2-3 రోజుల తర్వాత ఫోన్ చేసి ఇగో నా కొడుకును పంపిస్తే బాగుంటుంది, అరే నువ్వు వస్తేనే బాగుంటుంది అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చింది అన్నట్టు. అతను కూడా అత్తమ్మ మరి మా అమ్మ కట్నం అడుగుతుంది, ఏదో కొంచెం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇతను కూడా మొదలుపెట్టిండు. వచ్చి మాట్లాడి సెటిల్ చేసేవాడిని. వీళ్ళు మాట్లాడుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అక్కడికి వస్తే మొత్తానికి దగ్గర చెప్పాలంటే కట్నం విషయంలో జరిగింది ఇది. వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అమ్మ ఇతనికి చాలా ఎక్కువ నేర్పి చేసి ఈ 2-3 రోజుల్లోపు కట్నం తీసుకొస్తే ఓకే అంటే కూర్చొని మాట్లాడు అన్న విషయం అయితే నాకు తెలిసింది. లోపలికి వెళ్ళు, ఇంట్లో కూర్చో అయితే ప్రొద్దున వెళ్ళారు ఇంటికి, వాళ్ళ ఇంటికి వెళ్ళారు చనిపోయి ఒకరోజు ముందు. అంటే చనిపోయే రోజే పొద్దున్న వెళ్ళారు, రాత్రి వాడు చంపేసి.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేసిందంటే తిట్లు ఎట్లా అని చెప్పంటే ఎక్కువ తిట్టేసింది, బెదిరించింది. అంతకుముందు రోజేమో వెళ్ళి వస్తే నా ఉంగరం తీసుకెళ్ళావు నువ్వు దొంగతనం అని చెప్పేసి అట్లా పెట్టింది మాట. చెల్లిపైన దొంగతనం లాగా పెట్టింది. దాంతోపాటు తిట్టింది మళ్ళీ ఎక్కువ. మా చెల్లి కూడా సైలెంట్ ఉండి ఆల్రెడీ ఒక ఛానల్కి ఇచ్చాను, అది దాంట్లో రికార్డింగ్ ఉంటుంది. ఇక ఆ మాటలు తిట్టిన తర్వాత వచ్చి ఇక్కడ ఉన్నారు. మళ్ళీ తెల్లారి మళ్ళీ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేసింది, సరేనన్న మంచి ప్రేమ మాట్లాడినట్టు, ఈ రూమ్లో మీరు ఉండరని ఈ రూమ్లో ఉంటా అని చెప్పేసి అన్నదంట. వాళ్ళు ఈ రూమ్లోకి వెళ్ళారు. ఈ రూమ్లోకి ఈమె వెళ్ళి కారపొడి తీసుకొని అమ్మ అని చెప్పేసి అంటే ఇట్లా తిరుగుతారు కదా, వెంటనే కంట్లో కారపొడి కొట్టిందంట. మరి ఇద్దరు కలిసి గుద్దిరో తెలియదు, ఒక్కతే గుద్దిందో తెలియదు. కొట్టనైతే కొట్టారు చెల్లెని. కొట్టిన తర్వాత కాసేపటి కళ్ళు కొంచెం తేడైన తర్వాత వాడు వాళ్ళ అమ్మని తిట్టిండు. తిట్టి బెదిరించి అమ్మ నువ్వు నా పిల్లని ఎట్లా కొడుతావు, నువ్వు నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతున్నా సార్ అని చెప్పేసి తీసుకుని వచ్చేసానంట. మరి అంత ప్రేమ ఉన్నప్పుడు తీసుకుని వచ్చిన తర్వాత ఒకసారి అక్కడ ఆయనంట మళ్ళీ ఒక్క నిమిషం ఏదో ఉన్నది లోపల అని చెప్పేసి చాబియో లేకపోతే ఫోన్ మర్చిపోయానని చెప్పేసి లోపలికి వెళ్ళిందంట. ఈ మధ్యలో ఒక విషయం జరిగిందని చెప్పేసి నాకు కొంచెం అనిపించింది. అమ్మాయి నువ్వు అడుగు, మరి మీ అమ్మ వాళ్ళు కట్నం ఇస్తారా ఇయ్యరా, లేకపోతే మరి నన్ను ఇచ్చబెట్టు, లేకపోతే కడుపు తీపించుకో, ఇటువంటి మాటలు అన్నట్టు తల్లి కొడుకు చెప్పినట్టు నాకైతే తెలిసింది. ఇక దాని తర్వాత ఇక్కడికి వచ్చినాక నార్మల్గానే ఉన్నాడు. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత అడుగు, ఆమె ఒప్పుకోలేదని చెప్పేసి అంటే డైరెక్ట్ చంపేసిరా అన్నట్టు మాట్లాడిందని చెప్పేసి మనకైతే కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ అది మనకు ముందే వచ్చి ఉంటే బాగుండేది, చనిపోయిన తర్వాత వచ్చింది అది. ఇక నైట్ టైంలో మంచిగానే ఉన్నారు అంటే బయట మా అమ్మ బయట పడుకుంది. ఇక చెల్లె కూడా అది చెల్లె వాళ్ళ కూలర్, ఆ కూలర్ ఈ రూమ్లో ఉండి అమ్మ బయటకు అని చెప్పేసి ఉడుకుతుంది, ఆమె బయట పెట్టింది. ఇక బయట ఏం పడుకుంటావు అని చెప్పేసి లోపల పడుకో అని చెప్పేసి మా డాడీ అన్నాడు. అమ్మ లోపలికి వెళ్ళి కొంచెం అలసిపోయింది అన్నట్టు, దుకాణంలో ఉండి కొంచెం తిండి ఇట్లా ఏం తినలేదంట. నా బిడ్డని ఇట్లా అన్నారని చెప్పేసి బాధతో అలసిపోయి పడుకుంది. ఆ కూలర్ కూడా చెవి దగ్గర పెట్టారు. డాడీ కూడా పోయి పడుకున్నాడు. చెల్లి వచ్చింది, కాసేపు కూర్చుందంట, అక్కనో ఇక్కనో తెలియదు కానీ కాసేపు కూర్చుందంట. వీడేం చేసిండు, ఏదో గ్లాసులో మంచి వాటర్ తీసుకొచ్చి తాగు, ఎక్కువసేపు మాట్లాడుతున్నావు కదా బాధపడుతున్నావు అని చెప్పేసి వాటర్ ఇచ్చిందంట. ఇచ్చినాక కాసేపటికి అమ్మ నాకు ఏదో నిద్ర వచ్చినట్టు అవుతుందమ్మా అని చెప్పేసి అన్నదంట. దీంట్లో డౌట్ ఏంటని చెప్పంటే దాంట్లో స్లీపింగ్ పిల్స్ కలిపి ఉండొచ్చు అని చెప్పేసి డౌట్ ఉన్నది. అది మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేదాకా క్లారిటీ లేదు కాబట్టి మనం చెప్పలేం. నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి అంటే అమ్మ మరి పోయి పడుకో అని చెప్పేసి మా అమ్మ అన్నారు. వచ్చి పడుకున్న తర్వాత అత్తమ్మ నేను కూడా పడుకుంటున్నా అని చెప్పేసి నార్మల్గా మాట్లాడాను. వచ్చి లోపల ఏదో చిన్న చిన్న మాటలు వినబడి అంట, ఎట్లా గుసగుసలు పెట్టుకుంటారు అని చెప్పేసి సైలెంట్ ఉన్నారు. మబ్బులను మరి సాయంత్రం నాకు కూడా టైమింగ్ ఐడియా లేదు, ఎందుకంటే నేను అంతగానం కనుక్కోలే. నైట్ టైంలోనే పడుకున్న టైంలో మా డాడీకి ఏదో సౌండ్ వినబడ్డాయి అంట. ఇటు సైడ్ ఏంటని చెప్పి బయట కుక్కలు వరినా కానీ అయినా సౌండ్ వినబడ్డా కానీ ఎవరో దొంగలు వచ్చినట్టు మనకు ఐడియా ఉంటుంది. దాంట్లో అమ్మకు కూలర్ సౌండ్ వల్ల కొంచెం పెయ్యి కొంచెం వీక్నెస్ ఉండడం వల్ల పడుకుంది. ఇక మజ్జ అయిపోయింది పెయ్యి. డాడీ లేచిండు, చుట్టూ తిరిగిండు, ఎక్కడ చూసినా ఎవరు లేరు. ఇక్కడ సౌండ్ చిన్న పడుతున్నాయి. ఈ రూమ్లో నుంచి సౌండ్ చిన్న పడితే నార్మల్గా పోయి డోర్ కొట్టిండు, ఆల్రెడీ 2-3 సార్లు కొట్టిండు. మళ్ళీ అమ్మని పోయి లేపి అని ఇట్లా సౌండ్లు వినబడుతున్నాయి, పెద్ద పెద్ద సౌండ్లు వినబడుతున్నాయి, ఏదో జరుగుతుందని చెప్పంటే ఏదో పెళ్ళైన వాళ్ళు కదా గట్టినే ఉంటుందిలే, లోపల మాట్లాడుకోవచ్చు, గుసగుసలు పెట్టుకోవచ్చు, ఏదో సంథింగ్ జరగచ్చు అని చెప్పానని మాట్లాడింది. వీళ్ళు ఏది జరుగుతున్నాయి ఏదో జరుగుతుందని చెప్పేసి గంట నుంచి చెప్తున్నాడు. పడుకోలేడు గంట నుంచి. లాస్ట్ టైంలో నాకు తెలిసి అప్పటికే చంపేసింది అనుకుంటున్నా. చంపేసిన తర్వాత మాటలు వినవాళ్ళు. అమ్మ పోయి అక్కడ చెవి పెట్టి పిలుతూ ఉన్నాడంటే, పిలిచినప్పటికీ అతను ఏం చేసిందంటే చంపేసి ఇక్కడ గుద్దిన తర్వాత మనకు మాట బయట రాదు. ఇట్లా ఎప్పటికి ఉన్నదో పోయిందో తెలియదు. ఇక వాడు చూసి నవ్వుతుండంట లోపల. నవ్వుతే మనం ఏమనుకుంటాం, అయితే ఇంకేదన్నా మాట్లాడుకోవచ్చు, జోకుల మీద జోక్ వేసుకోవచ్చు, ఎట్లా యూట్యూబ్ చేస్తున్నారు కాబట్టి డబ్బింగ్ చెప్పుకుంటూ ఉండొచ్చు. నైట్ టైంలో ఎనీ టైం ఎప్పుడైనా చెప్పుకుంటారు కదా దాంట్లో. అట్లా అనుకుని ఒక 2-3 నిమిషాలు చూసి పిలిచారంటే పిలితే వాళ్ళకి వాడు నవ్వుతూనే ఉన్నాడు.
నార్మల్గా ఏదో జాంతరం ఆడుకుంటారు కావచ్చు, కొంచెం పరాశకాలు ఆడుకుంటారు కావచ్చు అని చెప్పేసి లోపలికి వచ్చి పడుకున్నారట. పొద్దున్న లేచినాక వెంటనే అమ్మవి అక్కడ పనులు తోముకుంటుంది, డాడీ పోయి షాపులో ఉన్నాడు, క్లీన్ చేసుకుని పోయి అక్కడ కూర్చున్నారు. వీళ్ళు పొద్దున్న లేచి వీడొక్కడు అయిపోయింది, చెల్ల పడిపోయింది. ఇక వీడొక్కడు లేచి మెల్లగా బయట చూసి డోర్ వేసి గొల్లెం పెట్టిండు. గొల్లెం పెట్టి పరద వేసేసిండు, కనబడకుండా గొల్లెం పెట్టినట్టు. అంటే లోపలనే పడుకుంది కదా అన్నట్టు తెలియాలని చెప్పేసి మనకి. ఈ మధ్యలో ఏం జరిగింది చెప్పంటే, వాడు బయటకు వచ్చి బ్రష్ చేసుకొని ముఖం కడుక్కుంటుండు. అక్కడ దాకా బయటకు వెళ్ళిండు. మరి అమ్మ కూడా నాని నైట్ ఏమో సౌండ్స్ వచ్చినాయి అని చెప్పేసి అడుగుతాను చెప్పి అనుకున్నది. ఆ టైం వరకు వాడు బండి వేసుకొని వెళ్ళిపోతుండట. అడిగేలోపే వెళ్ళిపోతుండు. మరి బిడ్డని అడుగుదని చెప్పేసి లోపలికి వచ్చింది. చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చేసుకుంది. ఒకసారి అడుగుదాం మరి నైట్ ఎందుకు సౌండ్స్ వచ్చినాయి, మరి బాగా వచ్చినాయి అంట అని చెప్పేసి అడుగుదాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చింది. గొల్లెం పెట్టింది. మరి గొల్లెం ఎందుకు పెట్టిందని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే కింద బోర్లా పడుకొని ఉంది. అప్పటికి ఏదో నార్మల్గా పడుకుంది కావచ్చు అని చెప్పేసి అనుకోండి. కొంచెం ఇట్లా తిప్పి చూస్తే రక్తం మడుగులో ఇక బిడ్డని అట్లా చూసేసరికి వామ్మో అయ్యో నా బిడ్డని చంపేసిర్రే అన్నట్టు ఏడ్చింది అన్నట్టు. వాడు సైలెంట్గా జారుకున్నాడు. చచ్చిపోయేదాకా అక్కడనే కూర్చొని మొత్తం చచ్చిపోయింది అన్నప్పుడు కన్ఫర్మ్ చేసుకొని మరి బయటకు వెళ్ళినాడు. అంటే బతుకుంటే నా పేరు ఇప్పుడు చనిపోయినా కానీ తెలుస్తుంది ఎట్లా, అంత సైకో మైండ్ అన్నట్టు. అంతే మెయిన్ ఒకటి ఏంటని చెప్పాలంటే, మనకి ఇప్పుడు అంతో సైకో మైండ్ ఉన్నటువంటి వ్యక్తిని ఈ సమాజంలో తిరగనిస్తే ఇప్పుడు నా చెల్లెలాగా ఇంకా ఎంతోమందికి జరగచ్చు, ఇంతకుముందు జరిగి కూడా ఉండొచ్చు, న్యూస్ బయటకు రాకుండా ఉండొచ్చు. కాబట్టి వాడిని ఖచ్చితంగా ఉరి తీయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వాళ్ళ అన్నదమ్ముల జైలుకు ఖచ్చితంగా పంపించాలి. వాళ్ళ అమ్మని కూడా ఉరి తీయాల్సిన అవసరం లేదు, ఆమెకు నరకం ఏర్పడాలని చెప్పి అంటే జీవిత ఖైదు చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చాలా. లేదు వాళ్ళు బయట తిరుగుతారు, వాళ్ళకి ఏదో బెయిల్ మీద బయటకు వస్తారు, నార్మల్ శిక్ష వేస్తున్నాయి, ఏదో 2-3 సంవత్సరాలు వేస్తాం, 4-5 10 సంవత్సరాలు వేసినా కానీ మాకు అవసరం లేదు. వాడు 10 సంవత్సరాలకి వేసినా బయటకి వస్తాడు, అదే ఇంటికి వస్తాడు, వేరే ఇంటికి వెళ్ళినా కానీ మాకైతే దొరుకుతాడు. చుట్టుపక్కల సర్కిల్ ఎట్లా మాకు చాలా ఉన్నాయి కాబట్టి వాడు ఎటు వెళ్ళాడు. మాకు దొరికినప్పటికీ వాడు బయట తిరిగిండని చెప్పంటే వాడిని మేము ఖచ్చితంగా ఖతం చేస్తాం ఖచ్చితంగా. లేదు వానికి ఉరిశిక్ష పడని చెప్పంటే చాలు అన్నట్టు మేము ఇక అక్కడికి ఆపేసి, మా చెల్లె ఆత్మ కూడా కొంచెం శాంతించింది అన్నట్టు అక్కడికి ఆపేస్తాం మేము కూడా. మాకు ఏదో కొంచెం గుండె బాగా తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. లేదు వాని అంటే పోలీసులు అడిగే ప్రయత్నం చేసిరా, ఏంటి ఏం జరిగింది ఏంటంటే పోలీసులు ఏం చెప్తాను? పోలీసులు అయితే అతన్ని ఎంక్వైరీ చేసిరో చేయలేరు ఇప్పటికీ తెలియదు. దొరికిందని చెప్పేసి మాట్లాడుతారు. అది దొరికిందో దొరకలేదు కూడా క్లారిటీ లేదు. దొరుకుంటే మరి వాడు ఎందుకు చంపిండో మరి చెప్పాలి కదా. మనకి ఇట్లా జరిగింది మీకు ఇట్లా సంగతి అంటని చెప్పి చెప్పాలి. అడిగినాం కూడా, మరి ఏం చెప్పలేరు. వాళ్ళని దాచిపెట్టారు, ఆల్రెడీ దాచిపెట్టి పక్కకు ఉంచారు. ఇక వాళ్ళకు మాకు కమ్యూనికేషన్ లేకుండా మొత్తానికి వాళ్ళని వాళ్ళ జైత్యాలు ఉంటే మేము అక్కడ ఉంటే వాళ్ళు ఇక్కడ అని చెప్పినట్టు జరిగిపోయింది. మొత్తానికి కంటికి కనబడకుండా అయిపోయారు. వాళ్ళు అన్న మాట ఏంటని చెప్పాలంటే, వాళ్ళు చంపి వచ్చినామని చెప్పేసి ఒప్పుకొని లొంగిపోయారు అంట. కాకపోతే హరిబాబు ఒక్కడు మాత్రం లొంగిపోలేడు. వాళ్ళని దొరకబడినని చెప్పేసి మాట్లాడారు. వాళ్ళు ఒక ఫోటో అయితే చూపించారు. ఇక దొరికిండు కావాలన్నాడు చూడండి అని చెప్పేసి ప్రూఫ్ లాగా ఒక ఫోటో చూపించారు. ఇక దాన్ని బట్టి వాళ్ళు మేము శిక్షిస్తామని చెప్పని అంటారు. కానీ ఇదే అరేబియన్ కంట్రీలో అయితే ఖచ్చితంగా రోడ్డు మీద డైరెక్ట్ నరికేయడం నార్మల్గా ఇంత పెద్దగా అవసరం లేదు. ఇట్లా ముట్టిండు అంటేనే నరికేయడం జరుగుతుంది, లేకపోతే ఎన్కౌంటర్ అన్న జరుగుతుంది. కానీ మన ఇండియాలో మాత్రం ఇన్ని దారుణాలు జరుగుతున్నా, మా చెల్లికే కాదు ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి. కొంతమంది కుక్కర్లు అంటారు, డ్రమ్ములు అంటారు, మొగాళ్ళని ఆడలు చంపుతారు, ఆడలు మొగాళ్ళని చెప్తారు. ఇవన్నీ జరగడం కూడా మన సమాజం ఎందుకు మారతలేదు, మన గవర్నమెంట్ ఎందుకు మారతలేదు, ఇంత ఈజీగా ఎట్లా తీసుకుంటారని చెప్పేసి నేను ఇది ఒక్కటే అడుగుతున్నా. ఇది ఖచ్చితంగా మారాలి. వేరే కంట్రీలను చూసి మన గవర్నమెంట్ కొంచెం బుద్ధి తెచ్చుకోవాలి. ఇటువంటి జరగద్దు అని చెప్పేసి అంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి చర్యలు తీసుకుంటే జనాలు భయపడతారు. అంటే ఇటువంటి శిక్షలు ఉంటాయి ఖచ్చితంగా, మనం ఇట్లా ముట్టాలి ఈ పని చేయాలని చెప్పాలంటే ఇటువంటి శిక్షలు ఉంటాయి అన్న థాట్ రావాలి వాళ్ళకు. ముందు చేయాలన్న ముందే నాకు ఇటువంటి అపాయం వస్తాయి, ఇటువంటి ప్రమాదం వస్తుంది అన్నటువంటి థాట్ ముందే తెచ్చుకొని అక్కడికి ఆగిపోయేటట్టు ఎక్కువ ఏమన్నా చేస్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే గవర్నమెంట్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంతకు మించి నేను చెప్పేది.